హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇప్పుడు మనం క్లారిటీగా కూడా ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం అనమాట. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంపార్టెంట్ డేట్స్‌తో పాటు. అలాగే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? కౌన్సిలింగ్‌లో స్టెప్స్ ఎలా ఉంటాయి? సో, ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మొత్తం వెరిఫికేషన్ ఎప్పుడు? మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నామనమాట. సో, ఓకే. వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో, అంతకన్నా ముందు మీరు ఇంకెవరైనా మా యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్‌గా మన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. టీజీసెట్ సంబంధించి. సో, ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకో వీడియో లైక్ చేయకున్నట్లయితే వెంటనే లైక్ అయితే చేయడం అనే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టీజీఈసెట్ అని చెప్పేసి డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. సో, నోటిఫికేషన్ క్లిక్ అయితే చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డేట్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి. సో, ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరికైతే డిప్లొమా చేశారో, లేకపోతే మనకి డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ టెక్నాలజీ చేశారో, ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశారో, సో, డిగ్రీ కోర్సు వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఫర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఈ టీజీఈపీ సెట్‌కి మనకి డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళకైతే 14/6 నుంచి కూడా మనకైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. 14/6 నుంచి కూడా మనకి 18/6 వరకు కూడా మనకి ఆన్‌లైన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మనకి అప్రాక్సిమేట్‌గా 5 డేస్ ప్రొవైడ్ చేశారనమాట. మనకి 5 డేస్ లోపైతే మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయినట్లయితే మీకు నేను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓకే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దానికోసమే. దాంతో పాటు చూసినట్లయితే ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్లాట్ బుకింగ్ క్యాండిడేట్స్ అనమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. సో, మీకు ఆఫ్‌లైన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందనమాట. సో, మీరు మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా పట్టుకొనైతే వెళ్తారు. అయితే ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలని చెప్పేసి నేను మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓకే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ పట్టుకొనైతే వెళ్ళి స్లాట్ బుకింగ్ చేసుకుంటారు ఆన్‌లైన్ ఫీస్ పేమెంట్ చేసినప్పుడు. సో, అక్కడికైతే వెళ్ళి మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సో, మీకు ఒకటి వాళ్ళు లాగిన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఆ లాగిన్ అయితే మీకైతే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మనకి 17థ్, 18థ్, 19థ్ అంటే 3 రోజులు జరుగుతుందనమాట. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అండి. సో, ప్యారలెల్‌గా అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిపోయిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో సో, వాళ్ళకి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 17థ్ నుంచి అంటే ఆ రోజు అయిపోతే ఆ రోజే పెట్టుకోవచ్చనమాట. 17థ్ నుంచి 21st వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. సో, వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజ్ అనేది పెట్టుకుంటారనమాట. సో, మీకు నచ్చిన ఏ కాలేజ్ అయినా నచ్చితే ఆ కాలేజ్‌లో మొత్తం కూడా ఒక లిస్ట్‌లో ఆర్డర్‌లో పెట్టుకుంటారు. మీకు నచ్చిన బ్రాంచ్, మీకు నచ్చిన కాలేజ్ అయితే ఆర్డర్‌లో పెట్టుకుంటారండి. అయితే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట. సో, ఓకే. సింపుల్‌గా ఇది మీకేమైనా తప్పులు గాని చేసినట్లయితే, సో, ఆ తప్పులు కరెక్షన్ చేసుకోవడానికి అంటే లైక్ మీరు టాప్ 10 కాలేజెస్ పెట్టేసారు. ఫ్రీజ్ చేసారు తెలియకుండా. సో, అప్పుడు మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికైతే టైమ్ అయితే ఇస్తారనమాట. సో, చేంజ్ చేసుకోవడానికి టైమ్ అయితే 21st రోజైతే మీరు ఒకవేళ ఎవరైనా ఫ్రీజ్ చేసినట్లయితే, సో, వాళ్ళైతే మళ్ళీ ఫ్రీజ్‌లో బయటికి తీసి దాన్నైతే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? దాంతో పాటు చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అన్నమాట ఇది ప్రొవైడ్ చేశారండి. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి సీట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూసినట్లయితే 25థ్ రోజున మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో మీరు పెట్టిన కాలేజెస్‌లోని సో, మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి మీకు 25థ్‌న అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెబ్‌సైట్ ద్వారా ఓకే. ఇన్ కేస్ మీరు ట్యూషన్ ఫీజ్ అనేది పేమెంట్ చేస్తారండి. సో, కొంత అమౌంట్ అయితే మీరు పేమెంట్ అయితే చేస్తారనమాట ట్యూషన్ ఫీజ్ అనేది. అలా ట్యూషన్ ఫీజ్ అనేది మీరు పే చేసి కాలేజ్‌లో అడ్మిషన్ అయితే పూర్తి చేసుకుంటారనమాట. అలాగే ట్యూషన్ ఫీజ్ పే చేసి పూర్తి చేసుకోవడానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఓకేనా. 25థ్ నుంచి 29థ్ మధ్యలో అయితే మీరు కొంత అమౌంట్ అయితే పే చేసి మీ ట్యూషన్ ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ యొక్క సీట్ అనేది సో, అదే విధంగా మనకి ఫైనల్ ఫేజ్ సంబంధించి మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో, ఫైనల్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇదనమాట. ఫైనల్ ఫేజ్ డేట్స్ అనేవి. అలాగే ఇది స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి డేట్స్ అండి. సో, స్పాట్ అడ్మిషన్స్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి మీరు కొంత ఫీస్ అయితే మీరు పే చేయాలనమాట. సో, ఎవరైతే మీరు డెబిట్ కార్డ్‌తో పే చేసినట్లయితే సరిపోతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా సరే. మాక్సిమం డెబిట్ కార్డ్‌తో పే చేయండి. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ₹600 అనమాట. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఈ మిలియన్ క్యాస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ₹100 అయితే మీరు పే చేయాలండి. డెబిట్ కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్ గాని అయితే మీరు పే చేయొచ్చు నెట్ బ్యాంక్ అయినా సరే. అలాగే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే ఎళ్తారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. దాంతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకెళ్ళాలనమాట. సో, అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ టీజీ ఈసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. టీజీ ఈసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, అలాగే డిప్లొమా మార్క్స్ మెమో. సో, ఎవరైతే డిప్లొమా చేస్తే డిప్లొమా మార్క్స్ మెమో, లేకపోతే మీరు డిగ్రీ చేస్తే డిగ్రీ మార్క్స్ మెమో అనమాట. బీఎస్సీ డిగ్రీ చెప్పాం కదా! మ్యాథమెటిక్స్ వాళ్ళకి. అలాగే డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాలండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీ కాలేజ్‌లో అయితే ఇస్తున్నారు. తీసుకోండి అయితే వెళ్లి.
అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించి ఆర్ ఈక్వాలెంట్ మెమో అనమాట. బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే మాత్రం అంటే ఇది బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేద్దాం అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే సో అలాగే స్టడీ సర్టిఫికేట్లు అయితే కావాలండి. మీకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్లు అయితే కావాలనమాట. సో ఎవరైతే డిప్లొమాలు ఉంటారో సో డిప్లొమాకి సంబంధించి అయితే మాత్రం మనకి ఆహ్, సిక్ ఆహ్, 4థ్ టు డిప్లొమా సర్టిఫికేట్స్ అయితే మీకు కావాలండి. ఓకేనా. దాంతో పాటు టీసీ కావాలనమాట. ఓకే. డిప్లొమా స్టడీ సర్టిఫికేట్లు కావాలి. అలాగే 4థ్ క్లాస్ నుంచి కూడా మీకైతే స్టడీ సర్టిఫికేట్లు అయితే కావాలన్నమాట. 10థ్ క్లాస్ వరకు కూడాను. డిప్లొమాలో మీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కావాలి. అలాగే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి మీకు 1/1/2025 తర్వాత అయితే ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకైతే అవసరం అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు చేయించాలి. ఎవరైతే సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైనా నాన్ లోకల్ ఉన్నట్లయితే ఏపీ వాళ్ళు గాని, వేరే స్టేట్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు నాన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకేనండి. సో అది ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్లి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి మీ హెల్ప్‌లైన్ సెంటర్ మీ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడ ఉందని చెప్పేసి. సో దాన్ని బట్టి అయితే మీరు వెరిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి మీకు అడ్రెస్ అయితే ముందుగా తెలుసుకోండి. ఓకేనా. చూస్తున్నారు కదా! వెరిఫికేషన్ అడ్రెస్ అన్ని కూడా ఒకసారి స్టాప్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకొని వచ్చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. చూస్తారు కదా! ప్రతిది కూడాను. అప్రాక్సిమేట్‌గా మనకి 19 హెల్ప్‌లైన్ సెంటర్‌లు అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇదే మనకి జనరల్ వాళ్ళకి 20 ప్రొవైడ్ చేశారు. అలాగే ఇదే మనకి జనరల్ వాళ్ళకి, ఇదే మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా మనకి అదే రోజు జరుగుతుందనమాట. సో, ఈ విధంగా డేట్స్ మనకు ప్రొవైడ్ చేశారనమాట. సో, మీ ర్యాంక్‌ని బట్టి అయితే మీకు పిలుస్తారు. సో, ఏ రోజు, ఏ షిఫ్ట్ అని చెప్పేసి, అది మీ ర్యాంక్‌ని బట్టి డిసైడ్ చేసి పిలుస్తారనమాట. సో, ఇది మనకి అప్డేట్ అండి. సో, ఇదే విధంగా మనకి టీజీ, ఈసెట్ సంబంధించి కౌన్సిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కోసం క్లిక్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ మీకు వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిన వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. వెంటనే టెలిగ్రామ్ మీకు వాట్సాప్ ఛానెల్‌కి అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ